రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుకి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 10,000 కోట్ల పెట్టుబడితో 1325 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. 4,000 మందికి ఉద్యోగాలు వస్తే సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ని ప్రారంభించారు లోకేష్. పవన విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయని ఈ సందర్భం గుర్తు చేశారు. ఈ మధ్యన టాటా వాళ్ళు వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళిపోయారు అన్నటువంటి ప్రచారం సందర్భంలో ప్రత్యేకించి అందుకని కాన్సన్ట్రేట్ చేసి మరి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే పవన విద్యుత్ ప్రాజెక్టు రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పనున్నటువంటి నేపథ్యంలో 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు, రాయలసీమ కుర్రోళ్లకే అవకాశాలు లభించబోతున్నాయి అన్నటువంటిది ఈ సందర్భంలో లోకేష్ అక్కడ ఉన్న వాళ్ళకి గుర్తు చేసుకొచ్చారు. యువతరానికి 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ని కూడా ప్రారంభించడం ఒక ఎత్తు అయితే, సుజ్లాన్ సంస్థ ప్రస్తుతం 1,700కు పైగా మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద విండ్ భాగస్వామిగా అవతరించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2030 నాటికి 5,000 మెగావాట్ల అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు కూడా స్థాపిస్తామని ఈ సందర్భంగా వాళ్ళు హామీ కూడా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి.